సమయంలో మనకు ఈ యొక్క వెళ్ళడానికి స్టెప్స్ మనకు సిద్ధంగా ఉన్నాయి. మొదటిగా ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఈ యొక్క కార్యక్రమంలో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. గ్యారెంటీ జరిపి గ్యారెంటీ జరిపి ఇంకా గ్యారెంటీ జరిపి ఆ గ్యారెంటీ నువ్వు ఈ సమయంలో ఈ యొక్క నూతన మందిర మెయిన్ గుమ్మాన్ని మనము కట్ చేయబోతూ ఉన్నాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేయవలసింది మనం చేస్తాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా ఈ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఎంతో సంతోషంతో మందిరాన్ని ప్రారంభించుకుంటూ వచ్చిన ఇదే మొదలుకొని తండ్రి మీ యొక్క ప్రజెన్స్ ఎలా వేయడం మందిర ఆవరణంలో ప్రజలు ఈ ప్లేస్ అంతటి అందరూ సంతోషంతో ఏకీభవించి నన్ను అడుగు పెడుతున్నాను. ఈ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి మందిరంలో ప్రభావి మేలు చేత బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మేలు చేత ఈ సన్నిధి కాంతిని అనేక ఆత్మను రక్షించబడులాగా ప్రభు మీ కృపా కనికరంలో దయచేసి విస్తారుగా చేసి మేలు చేత దీవించి ఆశీర్వదించుకొని మనవులు యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము మాట్లాడి. ఈ సమయంలో అందరూ కలిసి కట్ చేసి ఈ యొక్క నూతన మందిరాన్ని మనం ప్రారంభిద్దాం. దేవుని స్తుతించుడి, దేవుని
సో ఈ సమయంలో విన్ని ప్రార్థన చేయవలసిందిగా మాకు చేస్తున్నాను. అదైన తర్వాత దేవుని సేవకులు రాజేష్ గారు మరి వారు ఈ స్టేజ్ ని ప్రతిష్ఠ చేయవలసిందిగా సమయం వర్తిస్తున్నారు. తండ్రి దగ్గర ప్రోగ్రెస్ కొన్ని ఆలోచించుకున్నాం తండ్రి. గడిచిన కాలం దేవ మమ్మల్ని అందరినీ కూడా నీ లెక్కచారిని భద్రపరిచి తండ్రి దేవ సంరక్షించే విధానం బట్టి నీకు వందనాలు తండ్రి దేవ. ఏసయ్య క్రిస్మస్ తండ్రి దేవ నీకు జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు తండ్రి మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు తండ్రి దేవ. అలాగే తండ్రి దేవ దేవ సంఘ బిడ్డల అందరి జీవితంలో తండ్రి మీకు ఇచ్చిన గొప్ప అద్భుత కార్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ. అయా తండ్రి దేవ మా ఆలోచన నీ ఆలోచన సమస్తములు తను సమకూర్చి తండ్రి దేవ ఇక మా నూతన మందిరములు తండ్రి దేవ ఏసయ్య సకాలంలో తండ్రి దేవ పూర్తి చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి దేవ. ఇక దేవ మీ యొక్క మందిరములు ప్రారంభించడం మీద సహాయం చేయండి తండ్రి దేవ. అయ్యా ఈ మందిరం తండ్రి దేవ అనేక మందికి తండ్రి దేవ ప్రార్థనా మందిరాలు ఇవ్వడలాగా తండ్రి దేవ అనేక ఆత్మలు రక్షింపబడి అనేక కుటుంబాలు తండ్రి దేవ 30 60 100 తండ్రి దేవ ఈ మందిరంలో ఆశీర్వదింపబడేలాగా నిన్ను బట్టి మేలు పొంది శాశ్వతులు ప్రదాసులు సహాయం చేయమని తండ్రి దేవ. ఇక మందిరం ప్రతి ఒక్క కార్యక్రమంతో మీద సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామములో మనుష్యులుగా దేవుని ఆలయం నుంచి మనందరం నవీనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. ప్రైజ్ దేవుని స్తుతించు దేవుని ఆరాధిస్తూ స్టేజ్ కాదు, స్టేజ్ కొనుక్కుని వాడుకుంటుంది దేవుని మందిరంలో కొనుక్కెళ్ళేది బలిపీఠము. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది కూడా. కాబట్టి నిశ్చయముగా మరి ప్రార్థన చేసి ఓపెన్ చేసుకుండగా ఈ మందిరము దేవుని మహిమతో నింపబడుతుంది. ఆమేన్. చాలా మందిరాలు ఓపెన్ చేస్తున్నాం, చాలా మందిరాల్లో ఇది చాలా ప్రత్యేకమైనదిగా నేను గమనించాను, చాలా ప్రత్యేకమైనదిగా నేను గ్రహించాను. కాబట్టి మనం మరి ఈ యొక్క బలిపీఠం ఆటను మనం ఓపెన్ చేసుకునే మనందరం చప్పట్లు కొడుతూ దేవుని నామమును స్తుతిస్తూ ఈ మహిమతో నింపబడును గాక.
ఏడుగురు ప్రార్థన చేయబోతున్నాం. ఫస్ట్ మొదటి పురుషులు చేస్తారు, తర్వాత స్త్రీ తర్వాత పురుషులు, తర్వాత స్త్రీ, తర్వాత పురుషులు, తర్వాత స్త్రీ, తర్వాత పురుషులు, అలాగా 7 ప్రార్థనలు వరుసగా క్లుప్తంగా, మరి లాంగ్ ప్రార్థన చేయదు, క్లుప్తంగా అందరూ కూడా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వారు మౌనంలో కూడా ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ 7 ఒకరి తరపు ప్రేరేపించబడిన వారు ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రసిద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, నేను యేసయ్య గతించిన తండ్రి క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు మీ అన్ని మీకే వేలాది మందులు ఉంటుంది. ఇదిగో తండ్రి, ఇప్పుడు తండ్రి నైనా మాకు తండ్రి నైనా మా కలవరి కుటుంబం తండ్రి మా అందరికి తండ్రి నైనా మీరు నూతన మందిరములు తండ్రి అనుగ్రహించిన విధంగా మీకే వేలాది వందనములు తండ్రి. ఈ నూతన మందిరంలో తండ్రి నైనా ఎన్నో తండ్రి ఆత్మలో తండ్రి నూతనముగా తండ్రి నైనా ఉజ్జీవింపబడి తండ్రి నైనా ఆత్మతో మేము ప్రేరేపించబడతాను నేను మీలో ఇంకా మేము తండ్రి నైనా బలముగా స్థిరముగా తండ్రి నేను ఇంకా తండ్రి నేను మీ విశ్వాసంలో ఎదగడానికి తండ్రి నేను మా కుటుంబంలో మా అందరికీ తండ్రి నేను మీ యొక్క కాపుదల దీవెన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నైనా. మీ ఆత్మతో నన్ను నింపి మీకు మహిమకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆరాధనను ఆయన ఎంతగానో మహిమపరిచినందుకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రక్షక ఆయన తండ్రి ప్రభువా, డిసెంబర్ 25వ తారీఖున ఆయన తండ్రి ప్రభువా ఈ నూతన మందిరం ప్రతిష్ఠ చేస్తారని పాస్టర్ గారు ఆయన తండ్రి ప్రభువా చంద్రులని సహాయం అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని గెలి సకాలంలో తోడుగా నడిపించమని ఈ చిరి ప్రాంతాన్ని ఆలోచనలు చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగివేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రయాసంతో నీ కొరకు ఈ మందిరం వరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా. మా యొక్క ప్రార్థన ఫలితంలో ప్రభా మేము ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదముగా నీ యొక్క మందిరాన్ని నిర్మించబడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ ఈ కట్టడంలో ప్రభా మీరు మీ దేవదస్తులు కావరించి కట్టించారని మేము నమ్ముతున్నాను ప్రభా. నీ స్తోత్రములు. ఆనాడు సొలొమోను రాజు కట్టించిన యెరూషలేము దేవాలయమును నా ప్రభు మీరు ఆశీర్వదించిన ప్రకారం నా ప్రభు ఈ యొక్క దేవాలయము నా ప్రభు 300గా ఫలింపచేయమని వచ్చిన నా ప్రభు. మేలుతో ప్రపంచించి మేము ఊహించలేదు నాయన ప్రభా. ఎంత సుందరమైన దేవాలయం ప్రభా, వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి దీని వెనక ప్రభా ఎంతో మంచి ప్రభా కష్టం ఉంది నాయన, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ మందిరం నిమిత్తం ప్రభా ఎవరైతే ప్రభా కష్టపడి పట్టించారో వారికి అందరినీ జ్ఞాపకం చేసుకుంటాయని మీరు దీవించిన ఆశీర్వదించిన ప్రభా. ఇప్పుడు ప్రభా కష్టాన్ని వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన వందనాలు స్తోత్రాలు ప్రభా. వారికి నివరతులుగా ప్రభా దయచేయండి నాయన, వందనాలు తండ్రి. నూతనమైన మందిరంలో ప్రభా మేమందరం ప్రభా నూతన మనసుతో ఆత్మతో ప్రభా స్తుతించడానికి కృతజ్ఞించండి నాయన చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ దేవన ఈ రీతిగా నేను సూచించడానికి కీర్తించడానికి ప్రభా నీ సన్నిధానంలో వచ్చిన దాన్ని నేను ఇస్తున్నాను ప్రభా. ఈ క్రిస్మస్ దేవన ప్రభా ఈ మందిర ప్రతిష్ట జరుగుతుండగా నీకు అవసరం దయచేయండి ప్రభా. మందిర ప్రతిష్టగా అందుకు ప్రయాసంతో కూడుకున్నది ఇవి తండ్రి మా ఆత్మీయ తండ్రి నిర్మించడం అనేకమైనటువంటి శ్రమలు వచ్చి ప్రభా. ఇప్పుడు తండ్రి దానికి ప్రతిఫలంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆత్మపరములకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి దేవాలయంలో ఉన్నారు ప్రభా. ఎవరైతే చేతులెత్తి స్థితించారు కానీ ప్రభా
ఇంటికి దేవాలయంలో సుందరమైన ప్రతి ఒక్క అవసరత ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రభావ మనస్సుకి కలిగిన బలమైన ఆత్మలు తండ్రి ప్రభు కృపగలిగిన ఆత్మలు తండ్రి ప్రభు ఆయా తల్లి నీ బాప్తుల హస్తముతో తండ్రి ప్రభు సర్వగా దీవించడం ఆయా తల్లి అలాంటి ప్రభు రాజ్యాన్ని అలాంటి ఆత్మీయత కలిగి ఉన్నారు అలాంటి ఆత్మీయ తండ్రి ప్రభు అద్భుత కార్యాలకి సంఘం నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభు మేలు ప్రతి సంఘంలో తృప్తిపరచబడుతున్నారు ప్రభు నూతనమైన ఆత్మీయ సంఘంలో నడుతున్నారు ప్రభు నూతనమైన తండ్రి ప్రభు రాజ్యాన్ని దర్శనలను నూతనమైన కృపలతో తండ్రి ప్రభు రాజ్య ప్రతి ఒక్కరిని దీవించారు ప్రభు రాజ్య ఆయన వాక్యం తండ్రి ప్రభు రాజ్య లోపలికి వచ్చినప్పుడు తను దీవింపబడు వెలుగులు వెళ్ళినప్పుడు దీవింపడు అలాంటి దీవెనలు తన సంఘంలో నెరవేర్చబడాలనుకున్నాను ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు రాజ్యాన్ని నూతన క్రియలతో తండ్రి ప్రభు దీవించాయి మా సేవకులు బోర్లు వాడుకుని నడుతున్నాం ప్రభు తండ్రి ప్రభు దీవించి ప్రార్థన మీరు ఈ యొక్క నూతన సన్నిధిని దయచేసినందుకు ఇదిగోనైనా ఈ యొక్క ప్రార్థన మందిరం అనేక తరతరములకు యుగ యుగములకు ప్రార్థన మందిరం అని నాయన నామకరణ చేయబడిన ప్రభావం దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి నాయన భక్తిని నాయన పెంపొందించే భాగ్యంగా ఇచ్చింది. చిన్నపిల్లలు నాయన ఇందులో పెరిగి నాయన పెద్దవాడై నాయన ఈ యొక్క సన్నిధిలో నాయన అనేకమైన చోట్ల సాక్షిగా జీవించే భాగ్యంగా ఇచ్చింది. కూర్చోండి. ఓకే, ఈ సమయంలో ఒకే ఒక ప్రార్థన పిల్లలందరికీ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహపరిచి సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము. రెండవదిగా మనము ఆయన ప్రజలము, ఆయన వైపు కొనేలను. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముందును, ఆయన సత్యము తరతరములను. చదవబడిన వాక్యము దీవించబడును గాక. ఆలయ ప్రతిష్ఠిత నిర్మాణ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య పఠనము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 62వ వచనము 63వ వచనము. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించాను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయము 16. మా దేవ యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంత్యము నీకే ఉన్నది. నా దేవ నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను అడుగుతాను. నేనైతే యథార్థ హృదయం గలవాడనే ఇవి అన్ని మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును మా పితరుల దేవ యెహోవా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచును. మహిమల మీద దేవుడు నీవు Yeah.
మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో ఈ యొక్క కార్యక్రమంలో మనం ముందు కొనసాగుతాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి గ్రీటింగ్స్, రెండు గిఫ్ట్స్, మూడోది భోజనాలు. అంతే, ఇక ఇంకేమీ లేవు. ఫోటో అది చర్చిలో కిందకి వెళ్ళే ముందు ఒక గ్రూప్ ఫోటో దిగేసి అప్పుడు కిందకి వెళ్ళాం. ఓకే, సో మరి సమయం అటు ఇటు అయినా దయచేసి అప్పుడు కూడా కంగారు పడుతుందని ముందుగానే మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ని మీరు అందరూ కూడా అంగీకరించారని నేను నమ్ముతున్నాను. కొన్ని సమయంలో ఈ యొక్క నూతన మందిరం ఈ రీతిగా నిర్మించబడటానికి మెయిన్ దేవుని యొక్క కృప, దేవుని యొక్క స్థానం, ఆయన చిత్తం. ఆయన చిత్తం కాబట్టి ఈ యొక్క పనులన్నీ కూడా ఈ రకంగా ఇప్పటి వరకు మనం పూర్తి చేయగలం. ఆ విషయాలను నేను తర్వాత మాట్లాడతాను. మరి ఈ సమయంలో ఈ యొక్క మందిరంలో ఈ మందిరం నిమిత్తం ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేటువంటి విషయాలు మరి మనం వచ్చినటువంటి సురేష్ తనకి మనందరికీ తెలియచేస్తాడు. అది విన్న తర్వాత మరి సంఘం నుంచి ఎవరు మాట్లాడినా పర్వాలేదు, ఎంతమంది మాట్లాడినా పర్వాలేదు, కాకపోతే క్లుప్తంగా షార్ట్ అండ్ స్వీట్గా మరి మీ యొక్క శుభాలు, మీ యొక్క అనుభవాలు, ఈ మందిరంలో మీరు ఎలా ఆత్మీయంగా ఎదగలుగుతున్నారు అనేటువంటి విషయాలు మరి పంచుకోవడానికి మరి ప్రేరేపించుకున్న వారందరూ కూడా మరి సిద్ధంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం తర్వాత గ్రీటింగ్స్కి సమయం ఇస్తాం. మరి సమయంలో ముందు సురేష్ ఈ యొక్క మందిరం నిర్మితో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ ఖర్చులు, ఈ విషయాలన్నీ ఖర్చులు కాదు, ఇన్కమ్ మనకు తెలియజేస్తాం. ముందుగా దేవునికి వందనాలండి. మనకి చర్చ నిమిత్తం ఎవరైతే ఎంత ఇచ్చారన్నది చదువుతున్నానండి. ముందుగా మాస్టర్ గారు నవనేశ్వరి గారు 3,24,477 రూపాయలు ఇచ్చారు. బల్లా సీన్ గారు 10,000 ఇచ్చారు. పి గౌతమి 10,000, కె రామౌండ్ గారు 10,000, నాగరత్నం గారు చిన్న నాగరత్నం గారు 5,000, ఎస్ రామకృష్ణ గారు 6,000, పోల్మాటి రాజేష్ సురేష్ గారు 5,000, సిఎస్ సురేష్ 16,000, డి రాజేష్ గారు రాజేష్ పాస్టర్ గారు 10,000, పి రామారావు గారు 2,000, పోల్మాటి రామారావు గారు, చిన్న లోదియమ్మ గారు 3,000 రూపాయలు, చెల్లి సుధారాణి గారు 5,000 రూపాయలు, వీరవేలు సూర్యరావు గారు 10,000 రూపాయలు, చిన్న పుల్లారావు గారు 1,00,000 రూపాయలు, సిహెచ్ రత్నకుమారి గారు 11,500 రూపాయలు, వై విజయ్ ప్రతాప్ గారు 10,000 రూపాయలు, జి సాయి 3,000 రూపాయలు, కప్పల్ విజయ్ కుమార్ 6,500 రూపాయలు, బట్టు రాజు 4,000 రూపాయలు, కె అన్నపూర్ణమ్మ గారు 5,000 రూపాయలు, చిన్న గోపాలకృష్ణ గారు 10,000 రూపాయలు, సిహెచ్ నరేష్ గారు 2,000 రూపాయలు, ఇంజెక్ట్ సాగర్బాబు గారు 5,000 రూపాయలు, కె రాధాకృష్ణ గారు 5,000 రూపాయలు, కప్పల్ కుటుంబరావు గారు 10,000 రూపాయలు, ఇంజెక్ట్ శేఖర్ గారు 50,000 రూపాయలు, చిన్న అశోక్ కుమార్ గారు 5,000 రూపాయలు, ఎం గంగరాజు గారు మోడపల్లి గంగరాజు గారు 10,000 రూపాయలు, చిన్న వెంకటరావు గారు 10,000 రూపాయలు, చిన్న ఆశీర్వాదం గారు 10,000 రూపాయలు, చిన్న ప్రసన్న కుమార్ గారు 5,000 రూపాయలు, ప్రభాకరరావు గారు రాణి గారు 10,000 రూపాయలు, చిన్న రాజు 10,000 రూపాయలు, ఏ విజయలక్ష్మి గారు 5,000 రూపాయలు, అద్దెంకి విజయలక్ష్మి గారు 5,000 రూపాయలు, కప్పల రవికుమార్ గారు 10,000 రూపాయలు, పి వెస్లీ 5,000 రూపాయలు, వెస్లీ 10,000 రూపాయలు, డి దెబోరా 5,000 రూపాయలు, అంకిత అకల్య
రూపాయలు, చిన్న సంతోషం గారు 5,000 రూపాయలు, బొట్టు శ్రీని గారు 500 రూపాయలు, చిన్న రాధాకృష్ణ గారు 10,000 రూపాయలు, మొత్తం చచ్చిన మొత్తం ఇచ్చిందండి 7,63,095 రూపాయలు. ఇంకోటి అదేవిధంగా పాస్ట్ గారు గోల్డ్ లోన్ పెట్టుకున్నారు 3,52,500. ఒకరి దగ్గర పర్సనల్ లోన్ తీసుకున్నారు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. పాస్ట్ గారు మొత్తం ఓవర్గా అప్పు చేసింది 6,52,000 అండి. టోటల్ చచ్చిన మొత్తం వచ్చింది 7,53,090 రూపాయలు. సారీ రాధాకృష్ణ గారు పేరు లేదండి. స్పాన్సర్స్ ఇచ్చింది 1,68,200 రూపాయలు. ఫాస్ట్ గారు లోన్ అమౌంట్ 6,52,000 అండి. టోటల్ అమౌంట్ అండి 15,73,290 రూపాయలు అయింది చచ్చిన మెత్తం మొత్తం ఖర్చు. ఈ సమయంలో మరి మన యొక్క సంఘం నుండి మీ యొక్క మందిరాన్ని ఉద్దేశించి, మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను ఉద్దేశించి, ఈ నూతన మందిరాన్ని ఉద్దేశించి మీ శుభాలను క్లుప్తంగా ఒకరికొకరు తెలియజేయవలసిందిగా సమయం తీసుకున్నాను. ఫ్యాన్స్ లేవు, ఒక్క గంట సేపు ఓపెన్ పడదాం. క్లుప్తంగా మరి గిరిటి త్వరగా వచ్చి చెప్పవలసింది మనం చేస్తాం. ఇందులో దేవాలయం వందనాలు, వేరే నామస్తులు దయచేసి కుడిసైన కూడా ఇదంతా ఈ మందిరం జరిగిందంతా పనంతా కూడా ఒక ప్రార్థన వల్లనే జరిగిందండి. ప్రార్థన లేకపోతే ఏది జరగదు. నిజంగా ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు తాకండి, దేవుని ఆత్మ ఇక్కడ ఉందండి. ఆత్మను ఆరాధించింది దేవుని నామానికి ఎన్నో మహిమ కలుగుతాక. సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని యొక్క మహిమ ఏ విధంగా దిగి వచ్చిందో ఆ విధంగా ఈరోజు మన మందిరానికి దిగి వచ్చిందండి. మన శారీరకంగా ఎంత మంచి మనుషులలో ఉన్నాం, కానీ ఆత్మీయ స్థితిలో మనం దేవుడు మంచిగా మనం ఆరాధన చేయాలనేసి దేవుడి మంచి మందిరం దయచేశారండి. దేవాదేవుడు అన్నం చేయించుకున్నాను. అసలు మందిరం కట్టినప్పుడైతే అసలు పాస్టర్ గారు కొద్దిగానే ఆలోచించాడు, కానీ మన ఆలోచనలు కొద్దిగానే ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయండి. అది దేవుడి పట్ల మనము ఈ రోజున ఈ మందిరాన్ని మనం చూడగలుగుతున్నాము. దేవదేవునికి ఎన్నో వందనాలండి. మనం అంతా కేవలం నిమిత్త మాత్రం అంతే, జరిగించేదంతా కూడా ఆయన జరిగిస్తున్నాడండి. ఆయన లేకుండా ఏది జరగదు, సమస్తము జరిగించేది ఆయన. యెహోవా మందిరం ఇది మన మందిరం అండి, జాన్ ఇజ్రాయేల్ గారి మందిరం కాదు, దేవుని మందిరం. ఆయన పని ఆయన చేసుకుంటాడండి. ఆ విధంగానే మనం అందరం చేసే పనులన్నీ కూడా దేవుని కోసమే చేస్తామని, జాన్ ఇజ్రాయేల్ గారి కోసం కానీ ఆ కుటుంబం కోసమే చేస్తామని అనుకోకుండా దేవుని కోసమే జరిగిస్తున్నామనేసి మనం ఆత్మీయంగా ఎదుగుదలకు. మరి వేసవకాలం అయితే మనం చిన్న మందిరంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళండి, కానీ దేవుడు ఆశీర్వాద రీతిగా వేసవకాలంలో కూడా చల్లని వాతావరణం ఇచ్చేలాగా మంచి వాతావరణం కలిగిన మందిరము దేవుడు మనకు దయచేశాడండి. మరి ఇంకా మరింతగా మనం ఆత్మీయ స్థితిలో ఇంకా దేవుడు ఎదగాలని ఆయన సంకల్పమైనది, ఆయన ప్రాణమైనది. మన సంఘం పట్ల ఎంతగానో దేవుడు కృప చూపించి ప్రేమ చూపించున్నాడండి. ఎంత సుందరమైన దేవాలయం చూసినప్పుడు చాలా సంతోషమైంది అన్నమాట. నాకైతే నేను చాలా సంతోషించాను. దేవా మేము ఏపాటి వాళ్ళైనా, నేను నీ కృప లేకపోతే మేము ఏపాటి వాళ్ళైనా, నీ కృప మా పట్ల మా సంఘం పట్ల ఏ విధంగా చూపిస్తున్నావు అనేసి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించిన. అసలు ఫస్ట్ అయితే నేను అది ఫస్ట్ టైం చూసినట్లయితే మన మందిరమేనా అని అనిపించిందండి. దీని వెనక పాస్టర్ గారి కృషి చాలా ఉందండి. ఆయన ఆలోచన చాలా, అది దేవుడు ఇచ్చిన ఆలోచన అండి, ఆయన వల్ల జరిగింది కాదు. దేవుడు మంచి ఆలోచన ఇచ్చి ఆయన నడిపించాడండి. సమస్తము దేవుడికి మహిమకంత ప్రభావం కలిగిలాగా మనం కూడా ఇంకా ఆత్మీయ స్థితిలో ఇంకా చక్కగా ఎదుగులాగా దేవుడికే మనం ఆత్మీయ స్థితిలో ఆరాధన చేసేలాగా దేవుడి చిన్ని మాటతో మన ఇంటిలో జీవించుకున్నాం.
పాస్టర్ గారికి ఆత్మీయ నాయకుడికి సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో యాక్చువల్గా ఈ మందిరం యొక్క నిర్మాణం మొదలుపెట్టేటప్పుడు ఐదుగురు అందరినీ కూర్చోబెట్టి ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది మొదట సమావేశంలో నేను ఉన్నాను. దాని తర్వాత అందరు ఐడియాలు తీసుకున్నారు. దానికి ఎస్టిమేషన్ అంతా ఏంటి అన్నది అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. సో యాక్చువల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు అసలు దేవాలయాలు అనేది ఎందుకు నిర్మించాలి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, టైం అనేది చాలా అయిపోతుంది కనుక జస్ట్ 5 minutesలో వాటి యొక్క ఆవశ్యకత దాని ప్రాముఖ్యతను తెలుసుకొని మనం చూసుకుంటాం. సో యాక్చువల్గా దేవాలయాలు అనేది ప్రత్యేకించబడిన స్థలాలు. సో మొదటిగా మీరు చూసుకున్నట్లయితే లోకాసు వార్త 2:46 ఎవరైనా చదవగలరా? సో దీని బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే కుమారుడైన యేసుడు సో తన దినములు ముగిసిన తర్వాత అంటే పస్కా పండుగ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఒక దినమంతా కూడా దేవాలయంలో గడుపుతూ ఆ దేవాలయంలో ఉన్నటువంటి బోధకులు చెప్పే బోధనలు విధించు వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటాడు. రెండవదిగా ఏంటంటే ప్రార్థించుటకు ప్రత్యేకించబడిన స్థలాలు. అవును కదా? సో ఎందుకంటే 1 సమయంలో 1:10-11 వచనాలు చూసినట్లయితే ఇటువంటి టైంలో దేవాలయంలోనికి వచ్చి తన ఒక ప్రత్యేకించిన స్థలంలోనికి వచ్చి తన మరణ పెట్టుకుంటూ దేవునికి ప్రార్థించినప్పుడు ఏరియా కూడా తను ఏదో మత్తురాలని అనుకుంటాడు. కాబట్టి దేవాలయాలు అనేది ప్రత్యేకించబడిన స్థలాలు. సో ఈ రెండింటి యొక్క ఆవశ్యకత ఏంటంటే ఇంకా నుంచి మనం చూసుకుంటే గలతీ 5:19 ఒకసారి చదువుతాం. ఈ శారీరక క్రియలు అనేవి చాలా స్పష్టంగా దీంట్లో చెప్తున్నాడు. సో ఈ శారీరక క్రియలు అనేది పాపానికి మూలం. ఈ పాపానికి మూలం ఎక్కడి స్టార్ట్ అవుతుందంటే ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనలో ఉన్న ఆలోచన పాపం వైపు తిప్పడానికి మనం ప్రేరేపిస్తుంటాం అనమాట. ఈ పాప ఆలోచన ఎలిమినేట్ చేయడానికి, ఎలిమినేట్ అంటే మొత్తం విడిచిపెట్టడానికి దేవాలయాలు అనేది మనకి ప్రేరేపణగాను వాటిలోకి వచ్చి మనను స్థుతించడానికి, మన యొక్క భావజాలను మన ఆలోచనలను తుడిచిపెట్టడానికి అనేది దేవాలయాలు అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ యొక్క నూతన మందిరాన్ని మన పిల్లల భవిష్యత్తు కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన అవసరాల కొరకు, సో ప్రార్థన కొరకు ఉపయోగించుకుంటూ దీన్ని చక్కగా వాడుకుంటూ ఆత్మీయ నాయకులు సహాయకులుగా దీని యొక్క నిర్మించడానికి అనేటువంటి లోటుపాట్లో మన సహకారులుగా ఉంటూ మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆరాధనలో మనం గడపడానికి ఉపయోగపడుకుంటూ ఈ చిన్న మాట దేవుడు ఇచ్చిన కాక నాకు తప్పని గుర్తుకొచ్చి ఏడుకొచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాస్టర్ గారు సమాధానం గురించి మేము అనిపించిన అనుభవం మాకు గుర్తుకొచ్చేస్తూ ఉంటాను. అందుకని ఆయన మమ్మల్ని అంతకన్నా ఆలోచించలేదా మేము ప్రాంతంలో అనుకుంటే ఆయన తెలిసి మరీ పర్ఫెక్ట్ ఆయన చదివి నడిపించుకోవడం. ఆయన ప్రార్థన 12లో ప్రభువును ప్రార్థించుకోవాలంటే ఆ చదివికి నైట్ అన్నం కూడా క్యారెట్ చేసి ఆయన మమ్మల్ని మోకాళ్ళ నుంచి ప్రార్థించేవారు ఇంట్లో. అప్పుడు మాత్రం కూడా చిన్నపిల్లలు పీకులు లేదు. ఒకవేళ ఆయన ప్రార్థనకు రాకపోతే మర్నాడు కనిపిస్తూ వరకు కనిపించినా కనిపించడం ఇంటికి వచ్చేసి మాట్లాడు చదివింది రావాలి, దేవుడిలో మీరు గడపడం ఉండాలి అని ఆయన మమ్మల్ని ఎంతగానో మాకు చూడండి. ఒక మాట ప్రతి ఆత్మకమైన ఒక కుటుంబాన్ని బాగు చేయగలిగిన స్త్రీయే బాగు చేయగలిగిన స్త్రీయే అది ప్రతి వారు కూడా ఆయన యొక్క మాట ఉచ్చరించగలిగితే అది ఎందుకంటే ఆడవాళ్ళు అంత శక్తివంతమైన వాడు. ఆయన అనేక మాకు తెలియజేసి మా యొక్క ఈ గృహంలో ఈ గ్రామంలో ఆయన వచ్చి ఆయన యొక్క స్పెషల్ ఆయన దగ్గర ఏంటంటే టైం టు టైం ఆయన టైం మీద చేసి ఉన్నారు. అసలు ఊళ్ళో ఎప్పుడైనా 10 గంటలకే 9:30కే స్టార్ట్ అయ్యింది కదా. అక్కడ పొలాలకి వచ్చి
అప్పుడు స్టార్ట్ చేసేవారు వాళ్ళ యొక్క సంపూర్ణ ప్రార్థన అలా కాకుండా సమాధానం వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఒక టైం చేసే టైంలో ఎవరు రాగానే వచ్చినా ఒక టైం ముగించేవారు. ఆయన ఒక క్రమం ఆయన అంతా కూడా క్రమం ఉంది. ఆయన చూసి అర్థం చేస్తున్నారు. ఆయన కాలం చేసేవారు. అంతేకాకుండా కొత్తగా నియమించిన చర్చలో ప్రార్థన వస్తుంది. వాళ్ళు ఎవరైతే అందరూ చనిపోయారు. మంగమ్మ, తర్వాత సమాజంలో ధనలక్ష్మి, మా నాన్న కిరణబాబు, ఐదు వీళ్ళు గారు, ఇంకా పుట్టపూడి గారు, కనపరాజు. అప్పుడు కొత్త సచ్చులు పాత సచ్చులు కొత్త జనం ఉండేది. కొత్త సచ్చులు కొత్త జనం ఇప్పుడు మీరు తరాలను గడుస్తూ ఉంటుంది. మనం కూడా ఒకప్పుడు కాలం చేసే వచ్చిన ఏమైనా దేవుడు మనందరికీ పూర్వం ఉండాలి. ఇంకా జ్ఞానంతో మనం ఏదైనా సాధించాలంటే జ్ఞానం ముఖ్యం, ప్రార్థన ముఖ్యం. దేవుడు కూడా మనం ప్రార్థిస్తేనే కానీ జ్ఞానం. అదే కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే దేవుడిలో సాగాలి, అభివృద్ధి చెందాలి. ఈ యొక్క మధ్య నూతన మధ్యలో దేవుడిచ్చినందుకు నా పూర్వజుల ప్రజలందరికీ దేవుడు ఆమోదించిన ఈ యొక్క సాక్ష్యం దేవుడు జీవిస్తున్నారు. నాకు తెలియజేస్తున్నాను. గుడి ఉన్న గ్రామస్తులందరికీ దేవుని పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా గ్రామాన్ని నా ప్రభు దీవించినందుకు వందనాలు. మరి మా ప్రియులు సమాధానం గారు, పంతం గారు నాకు సుపరిచితులు. సమాధానం గారు ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు మాట్లాడి. పంతం గారు అయితే నన్ను చాలా ప్రేమించేవారు, గౌరవించేవారు. కానీ దేవుడు వారి బిడ్డలను ఎంతగానో ఆస్వాదించినందుకు దేవుని స్తోత్రములు. మన వాడపల్లి గ్రామంలో ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు జ్ఞానేశ్వరి గారి ద్వారా కట్టించినందుకు దేవుని స్తోత్రములు. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, సేవకులందరినీ దేవుడు ఆస్వాదించాలని. నా ప్రభు చాలాసార్లు మాట్లాడారు, నన్ను నమ్మిన వారందరినీ నేను దీవిస్తాను. దేవుని స్తోత్రములు. దేవుడు మంచి మందిరము జ్ఞానేశ్వరి గారికి వాడపల్లి గ్రామంలో ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ, ఇప్పుడు చదువుబడిన రీతిగా జ్ఞానేశ్వరి గారి వారి కుటుంబాన్ని ప్రభు దీవించుగాక. సంఘస్థులను గ్రామస్తులను ప్రభు దీవించాలని ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవకులు, అలాగే మన కలవారి కుటుంబ సభ్యులు, అలాగే చాలామంది వచ్చారు. మీ అందరికీ క్రిస్మస్ శుభములు. మన చర్చ తరఫున ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ వాడపల్లి గ్రామంలో ఇంత నూతన మందిరం నిర్మించడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా సరే అండి, కాకపోతే మన గ్రామంలో ఇంత సుందరమైన చర్చి కదండి, ఎంతో పవిత్రమైన ఎన్నో మన చర్చిలో ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి. అది మనకే తక్కువగా తెలుస్తున్నాయండి, బయటలో అన్నిటికీ ఎక్కువగా తెలుస్తున్నాయి. మన చర్చలు ఏం జరుగుతున్నాయి, ఎంత అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మన సమాధానం నుంచి ఇప్పటి వరకు మనం చెప్పిన వారంలో జ్ఞాపకం చేసుకుని చర్చి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి ఇంకా ప్రార్థన పూర్వకమైన ఆత్మలు చర్చిలో ఉన్నాయని చెప్పారు. నేను వాటి గురించి చెప్పదలుచుకోలేదు. మన చర్చిలో ఉన్న మెంబర్స్ గురించి, మన సంఘ కాపుల గారి గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. మన జ్ఞానేశ్వరి గారు ఉన్న అలవాటు ఏదైనా సరే ఫస్ట్ సత్యమండలతో చర్చించడం. అన్న లేదా అక్క ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది. ఆయన మనం చెప్పవలసిన వద్దు. దగ్గర 8 లక్షల రూపాయలు ఆయన యొక్క జోబుల నుంచి ఖర్చు పెట్టారు దీనికి. మనకు చెప్పి మన సలహా తీసుకుని మనం ఎలా చేద్దామా, ఇలాగొద్దు ఇలాగెందుకు అలాగా అని మనం మనతో సలహా చెప్పించుకోవడం అవసరం ఆయనకి లేదు.
ఆయన చర్చ కట్టేసుకోవచ్చు, లేదనుకుంటే మానేసుకోవచ్చు. చాలా సంఘాల్లో అంటే మనం ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, జనరల్గా జరిగింది మనం చెప్పుకుంటున్నాం. చాలా సంఘాల్లో ఎవరితో డిస్కస్ చేయరు. ఏదన్నా పని ఇప్పుడు మేము అంతా అక్కడ కింద పని చేసామండి. మనకు ఒకరోజు అవకాశం దొరికింది, మనం చాలా ధన్యతగా భావిస్తున్నాం. కింద పని చేసాం. అయ్యగారు పని అయిన నుంచి స్టార్ట్ అయిన నుంచి అయిపోయే వరకు మనతోటే ఉన్నాం. ఇదేనే కాదు, మన ప్రతి నెల భోజన కార్యక్రమాలు ఉంటాయి. స్టార్ట్ అయిన కానించి భోజనం లాస్ట్ ఉడికి వరకు కూడా అయ్యగారు మనతోటే ఉంటారు. అలాగే అమ్మగారు కూడా మనకి మనం ఏ కార్యక్రమం చేసినా మనం టిఫిన్లని టీలని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దైవ సేవకుడు నేను నా మాట మీరు వినాలి, మీ మాట నేను వినను అమ్మాయి చాలా దిక్కులు జరుగుతాయి. కానీ మన సంఘంలో మన అయ్యగారి ద్వారా అటువంటి జరగదు. ప్రతిదీ మన సొంత బిడ్డలా చూస్తారు, చిన్నలు ఉన్నట్టు పెద్దల వరకు. అది మనకి ఇటువంటి దైవ సేవకుడిని మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికి వేలాది వందనాలండి. అలాగే చెల్లెలు ముగ్గురు ఉంటారు మన కుటుంబ సభ్యుల కింద ప్రతి విషయంలో మనతో కలిసిపోతారు. బాగున్నారు చెల్లెలు పిల్లలు అందరూ. ఏ కార్యక్రమం మీటింగ్స్ ఉన్నా క్రిస్మస్ అన్నా వస్తారు. నిన్న 2 మాతో పాటు కంకరం పోసేస్తుందండి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఆ బావగారు కూడా మాతో పాటు గిన్నెలు మూసారు. అంటే అదేంటంటే ఇది మనమంతా ఒక కుటుంబం అన్న స్పిరిట్ ప్రతి ఒక్కరిలో ఉన్నది. రాజేష్ మాస్టర్ గారు చెల్లేమో డెకరేషన్ చేసింది, క్రిస్మస్ ట్రీ అంతది. క్రిస్మస్ అనిపించింది. రాత్రి దాని సేపే మారిపోయింది. అలాగే మన యూత్ పిల్లలు, ముఖ్యంగా యూత్ పిల్లల్ని నేను ప్రతిసారి అభినందిస్తానండి. యూత్ మగవారు ఏంటి, ఆడపిల్లలు ఏంటి, అసలు పని విషయంలో వెనక వారిలో ఎంతో మంచిగా పనిచేస్తారండి. మన సంఘంలో యూత్ 200 మంది ఉన్నారా 100 మంది ఉన్నారా అన్నారు కాదండి. 10 మంది ఉన్నా ఒక్కళ్ళు ఉన్నా సరే మన చర్చ కార్యక్రమాలు ఎలా చేస్తున్నాం అన్నది ఆధారపడి ఉంటుంది. అలాగే యవన బిడ్డలేంటి, పెద్దవారేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతతో మన చర్చలు మిగిలిగా ఉన్నామండి. ఇక మిగిలింది ఖర్చు విషయం గురించి అయితే ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఒకసారి అయ్యగారు ఇంట్లో ఉన్న బాండ్లను పట్టుకొచ్చేసారండి ఆయనకి. అన్న ఏంటి తిరగేయాలంటావా అంటే, లేదన్నా క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ తీసేసి చర్చ పెట్టేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఒకసారి ఆలోచించాను, ఏంటన్నా నిజంగా ఇది అంతా క్లోజ్ చేసేద్దామంటే క్లోజ్ చేసేద్దామన్నా చర్చ తర్వాత ఏదైనా అప్పుడు అమ్మగారు గట్రా ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా ఉపయోగపడతాను వేసారన్నప్పుడు నేను ఒకసారి ఆలోచించానండి. మన జోబులో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి మనం చాలా ఆలోచిస్తున్న రోజుల్లో 3 ఆడపిల్లలు ఉన్నారు అయ్యగారికి. అందరూ అనుకుంటారు అయ్యగారు సంవత్సరం నెలకు విదేశం వెళ్ళిపోతాడా, ఆయన దగ్గర 300 డబ్బు ఉంటుందని అనుకుంటారండి. బ్యాంకు దగ్గర నాకు తెలిసింది ఆయనకి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఎన్ని గోల్డ్ లోన్లు ఉన్నాయి, ప్రతి నెల ఎంత ఈఎంఐ కడతారో, ఎంత అప్పులు కడతారో అన్నది నాకు తెలిసింది. అది ఆయన సేవ గురించి ఆయన ఉన్న సమస్తం సేవ మీదే ఖర్చు పెడుతున్నారు. ఆయన ఇలాగా ఎవరో ఏ సేవకుడు సంఘం మీద వచ్చిన 1 రూపాయిని మనం వెనకేసుకుని పిల్లలకి లేదా ఎక్కడైనా ప్రాపర్టీ పొరపరుచుకున్నామని ఆలోచించే రోజుల్లో ఆయన తల్లిదండ్రులు ఇచ్చింది కూడా మన సంఘానికి, మన మందిరానికి మన మీద ఖర్చు పెడుతున్నారంటే అది నిజంగా చాలా గొప్పదని. మనం ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు ఆయన ఎప్పుడు మనల్ని ఏ విషయంలో ఇబ్బంది పడతారో, ఎంత ఇవ్వద్దని ఎవరినే అడగరో, నాకు ఇంత అప్పు అయిపోయింది ఎలా తీర్చాలి, నేను ఎలా బతకాలని ఎప్పుడు అన్నాయి. ఇవ్వగలిగిన స్తోమత ఉన్న వాళ్ళే ఇవ్వగలిగింది. రూపాయి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా సరే పర్లేదు అంటారు. కానీ దేవుని కార్యానికి మనం ఎంత ఇస్తే అంతగా ఆశీర్వదించబడతాం. చాలామంది చాలా విలువగా ఇచ్చారు మన సంఘంలో. ఇంకా ఎవరైనా ఇవ్వగలిగి కెపాసిటీ ఉంటే మనలో ఇంకా చేతిని మనం ఇంకా ధారాళంగా దేవునికి ఇవ్వడానికి ఇంకా దగ్గర రావాలని. అలాగే రాజశేఖర్ గారి గురించి మరొకసారి చెప్తున్నాను. అంటే మన బ్యాంక్లో ఒక వేరే ముందు ఆయన ఒక ఆయన అడిగారు, మీ చర్చిలో ఇలా జరుగుతున్నట్టు కదండి, ఇలాగ చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట మా గురించి చెప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రతి వారం జరుగుతుందండి అని అడిగారు. ఇందుకే నేను 1 వారం కూడా రాలేదండి ఆయన జరిగింది. కానీ
ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు. కానీ అయ్యగారు ప్రతిదీ మాకు వాట్సాప్లో ప్రతిదీ పెడతారు కాబట్టి లేదండి నెలాఖరులో వాట్సాప్లో జరుగుతుంది. మాకు తెల్లవారు రోజు ఉంటుందండి. చాలామంది వస్తున్నారంటే మాకు తెలుసండి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగిందో చాలా చెప్పుకుంటున్నారని అంటున్నారు. మన ఈ గ్రామంలో మనం అది వినియోగించుకోవడం నిజంగా మన దురదృష్టంగా భావించవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మనకున్న సమస్యలన్నీ ఆ మందిరంలో ఆ ప్రార్థనలో జరిపి మనం దీన్ని పొందాలని, అలాగే మరి ఒకసారి ఈ చర్చికి పనంతట్లోని యూత్ మేమైతే అక్కడ నిన్న సాయంత్రం గంట చేసి ఉంటున్నాండి. అయితే పొద్దుకొచ్చి వంటల దగ్గర ఉండి కాసేపు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయి అండి. కానీ యూత్ చాలా కష్టపడ్డారు పని విషయంలోని. అంటే యూత్ అంటే ఎవరికి అవకాశం దొరికింది వాళ్ళు ఆ సమయాన్ని వినియోగించారు. ముఖ్యంగా చర్చ్ పిల్లలు కూడా హాస్టల్ పిల్లలు కూడా ఎప్పుడు ఏదో పని చేస్తూనే కనిపించారు. అలాగే వాళ్ళ యొక్క క్రియలు చెప్పినా వాళ్ళు చేసిన దేవుడికి ఇచ్చిన సమయం చెప్పినా దేవుడు వాళ్ళందరినీ బహుగా దీవించాలని, అలాగే ఈ నూతన మందిరం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో ఆత్మలు పట్టబడి మన సంఘం ఇంకా బలపడాలని, అలాగే అయ్యగారి యొక్క సేవ మనకైతే తెలియదు. అయ్యగారు చేసేది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. కాకపోతే బయట నలుగురి ద్వారా మనకు తెలుస్తూ ఉంటుందా అందరి ద్వారానే. ఆయన సేవ ఇంకా విస్తరించబడేలాగా ఇంకా ఇటువంటి చర్చిలు ఇంకా మన చర్చికి కూడా కొన్ని రోజులు సరిపోలేదు, కింద సరిపోక అయ్యగారు పైకి మార్చారు. ఇది కూడా ఇప్పుడు చోట్ల మొత్తం నిజంగా రాత్రిగా ఇవాళ క్రిస్మస్ లాగా ఉందండి. అందరూ ఇవాళ మంచి ఉత్సాహంగా ఉన్నారు అందరూ. అలాగే మనం ఇంకా విభజనగా ఆరోగ్యంగా వెయ్యిగా ఫలించేలాగా మనం మన కుటుంబాలు ఇంకా దీవించబడేలాగా ఈ చిన్న అవకాశం ఇచ్చిన అయ్యగారికి పొందానికి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను చెప్పాలి సమాధానంగా చర్చకి వెళ్ళినప్పుడు అన్ని పనులు నేను అయితే అసలు చదివేది కాదు. నేను ఎప్పుడు అనుకునే దాని తర్వాత నేను రాజకీయ తెలియవాలి. అయితే రోజు నేను స్టడీ పర్పస్ సమాధానం చేస్తే అడిగినప్పుడు సీనియర్స్ మమ్మల్ని కొంచెం టీచ్ చేయడం ప్రాబ్లం అనేది జరిగిపోతే మా ఊరి నా బాగా ఫ్రెండ్స్ అని బాగా పెట్టి చేస్తే అందరికీ మా ఊరి మా అబ్బాయి మా చెప్పారు అని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేసేవారు. కష్టాలు ఎంతో కష్టాలు వచ్చుకుని ఎంతో అక్కడిలోనే రాష్ట్రాలు గడుపుకుంటారు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడికి స్తోత్రం. మరి మనందరం కలిసి నూతన మందిరంలో ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి
దైవజనులకి ప్రార్థన చేస్తున్నాను. చర్చిలో అత్యధిక పార్టిసిపేషన్ అన్ని విషయాల్లో కూడా కొద్దిగా పరిచయం ఉన్న వ్యక్తిని ఒకసారి చరిత్ర చూసినట్లయితే 1953లో మరి సమాధానం గారు జన్మించడం, 1993లో ఇక్కడ ప్రార్థన ప్రారంభించడం, నేను 1995లో చర్చిలోనికి ఎంపిక కావడం, 2003లో అయ్యగారు మరి దేవుడి పిలుపుకి వెళ్ళడం, అదే సంవత్సరం దేవుని సేవకు జాన్ ఇజ్రాయెల్ గారు రావడం, 1953, 1993, 2003లో మరి సేవకు రావడం, 2023లో ఈ నూతన మందిరంలో మనందరం ప్రవేశించడం ఇది ఒక గొప్ప భాగ్యం. సమాధాన గారు నేను 95లో ఈ చర్చ్ పైన జరిగే సందర్భంలో నేను వచ్చే సమయానికి మన మధ్యన సోమరమ్మ గారు ఉన్నారా, ఇంజన్ సోమరమ్మ గారు ఇంకా 2-3 నడుస్తుండేది చర్చి. ఇక్కడ పెంతెకోస్తు సంఘం ఎల్లి గారు స్థాపించడం జరిగింది. పరంజ్యోతమ్మ గారు నడిపించారు. దానిలో యవనస్తుడిగా నేను బాబు నాతో పాటు కుటుంబరావు యాక్టివ్గా ఉండేవాళ్ళం. అక్కడ కొన్ని కారణాల వల్ల నాకు చిన్నప్పటి నుండి సెంటిమెంట్ అదొక ఇది పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు ఉండాలి. తేడా వచ్చిందా మాట ఇంకా చేతి కూడా పని చెప్పి అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని. అక్కడ నుండి నేను 95 ఇక్కడికి రావడం, అక్కడి నుంచి దైవజనుల దగ్గరికి రావడం, 95 నుండి కూడా ఈ చర్చలో ప్రవేశించిన తర్వాత నా ప్రతి విజయం వెనక మరి పాస్టర్ గారు ఉండడం, ప్రోత్సహించడం, నేను 95లో ఇక్కడికి రావడం, అదే 95 చివరిలో నాకు బీఈడీ సీట్ రావడం, ఈ గ్రామంలోనే కాంపిటీషన్లో ఫస్ట్ బీఈడీ సీట్ రావడం. సమాధానం గారు ఇప్పుడు నేను మన పాస్టర్ గారేమో నాకు అప్పుడు ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థిగా చిన్న పాస్పోర్ట్ సైజ్ పెట్టి మేము తెలుగు మీడియం నుండి వెళ్ళాం కాబట్టి మాకు ఇంగ్లీష్ రాదు, మరి టీచింగ్ రాదు. సమాధానం గారు దాన్ని ఆ రిపోర్ట్ అంతా కూడా ప్రాజెక్ట్ వర్క్లో ఒక కేస్ స్టడీ అన్నమాట. మరి 7th క్లాస్ చదువుతున్నట్టున్నారు జాన్ ఇజ్రాయెల్ గారు. ఆ ఫోటో పెట్టి మొత్తం వివరాలన్నీ కూడా రాయడం. అక్కడ నుండి బీఈడీ అయిపోయిన తర్వాత నేను ఆ ఎంఈడీకి వెళ్ళడం, ఎంఈడీ ప్రతి దానిలో కూడా. అలాగే ఈ మధ్యలో నేను ఒక పోస్ట్ ఎంట్రీ వచ్చిందంటే దానికి టైపింగ్ అవసరం. అంటే మన ఊర్లో ఫస్ట్ ఫోన్ ఉన్నది మన గ్రామం ఇక్కడే. అంతేకాకుండా టైప్ మెషిన్ కూడా ఉండేది. ఆ టైప్ మెషిన్ నాకు ఇచ్చి దాని మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. ఇవ్వడమే కాదు, సొంతంగా అది మాది అన్నట్టుగా ఉండేది. మీ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు చెప్పగలరు, అబ్దుల్ గారి ఇంట్లో ఏదన్నా మాదే, సమాధానం గారి ఇంట్లో ఏదన్నా మాదే అన్నట్టుగా ఉండేవాడు. మరి ఏమిటో తెలియదు, మరి వాళ్ళు అవకాశం ఇచ్చారో మేము తీసుకున్నామో తెలియదు. కానీ ఆ ఇంటిని మరి నేను ఎంఈడీ అయిపోవడం, ఎంఈడీ అయిపోయిన తర్వాత
నాకు ఉద్యోగం రావడం, నేను ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత నన్ను దగ్గరుండి ఆయన తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో 2 రోజులు పోలవరం ప్రాంతంలోనికి ఇక్కడ నుండి బండి మీద తీసుకుని వెళ్ళి నన్ను జాయిన్ చేయడం. అంతేకాకుండా నాకు మ్యాచింగ్స్ వస్తుంటే ప్రతి మ్యాచింగ్కి అయ్యగారు తీసుకుని వెళ్ళడం, మేమిద్దరమే ఆ మ్యాచింగ్ విషయాలు చర్చించుకోవడం, నన్ను మధ్యవర్తిగా ఉండి మరి మా చిన్నమామ గారు ఇప్పుడే ఉన్నారు, మా మిస్సెస్ కూడా ఎక్కడే ఉన్నారు. మరి ఆ మామ గారు శిఖమణి గారు ఆయన మాట్లాడుతూ మా ఇవన్నీ కూడా అక్కడ అందించేయడం, మాకు ఇక్కడ తెలియచేయడం, ఆ సంబంధం కుదరడం, అన్ని విషయాల్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా. అంటే అప్పుడు మేము చాలా సంఘ సభ్యులుగానే ఉన్నాము, కానీ ఇచ్చే గుణం మాత్రం చాలా తక్కువగా ఉండేది. దాని గురించి సమాధానం గారు ఎప్పుడు చెప్పేవారు కాదు. దాని గురించి మేము కూడా గ్రహించలేని స్థితిలో ఉండేవాళ్ళం. ఈ విధంగా నా మ్యారేజ్ విషయంలో చాలా మంచి నిర్ణయం. అప్పటి వరకు ఆయనకి రిజిస్ట్రేషన్ రాకపోతే రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 2-3 మ్యారేజ్ లైఫ్ క్యాన్సిల్ చేసి సమాధానం గారు అన్నారు, నేను ఫస్ట్ మ్యారేజ్ మరి పోలవరం మాస్టర్దే చేయాలని అనుకోవడం, ఫస్ట్ మ్యారేజ్ నాదే చేయడం, లాస్ట్ మ్యారేజ్ రాకపోతే చేయడం. అంటే ఈ చర్చితో మాకు చాలా లాంగ్ ట్రిప్ అన్నమాట. మేము 99 నుండి అంటే దాదాపుగా ఇప్పటికి 99 అంటే 27, ఆ 97 నుండి కూడా నేను ఈ గ్రామాన్ని విడిచిపెట్టేశాను. అంటే దాదాపుగా 28 సంవత్సరాలు ఈ గ్రామంలో లేను నేను, 27 సంవత్సరాల పైన. అప్పుడప్పుడు రావడం, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు తప్ప చిన్నవాళ్ళందరూ కూడా ఆడ పేరు చూసి ఆడ తండ్రిని పోల్చుకోవడం. నా జీవితంలో ప్రతి అభివృద్ధిలో కూడా మా బ్లెస్సింగ్ పుట్టినప్పుడు ఆయన అత్యధికంగా సంతోషించడం, ఫస్ట్ బర్త్డే చేయడం, మా చిన్న కుమార్తె పుట్టడం, ఆ బర్త్డే ఆయన రాలేదు. కానీ ప్రతి విషయంలో కూడా సమాధానం గారితో చాలా విషయాలు షేర్ చేసుకోవడం. ఆయన ఇక్కడ సేవ ప్రారంభించి 30 సంవత్సరాలు అయితే ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ సేవ చేసి ఆయన దేవుని పొందుకుని వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఈ చర్చి పునాది వేసినప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు. అందులో 7గురిలో నన్నొకరిగా ఎన్నుకోవడం, ఇవన్నీ చూస్తే నాతో ఆ ఇంటరాక్షన్ చాలా ఇదిగా అయ్యేవారు. చాలా విషయాలు సమాధానం గారు ఎంత పవిత్రంగా ఉండేవారంటే, ఆ ఉదాహరణ చాలాసార్లు చెప్పి ఉంటాను. ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారు. ఒక్క సినిమా కూడా సినిమా హాల్కి చూడలేదు ఆయన. సినిమా పాట అంటే ఏదో తెలియదు, సినిమా మ్యూజిక్ అంటే ఏదో తెలియదు. వాళ్ళ అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఎంత భక్తిగా ఉండేవారంటే మాటే కాదు కానీ ఆయన ప్రవర్తన అంతా చక్కగా ఉండేది. ఒకసారి స్టేజ్ మీద కీబోర్డ్ పర్సన్ వచ్చి దానిలో ప్లే చేసేటప్పుడు సినిమా పాటని చక్కగా ఉందని ట్యూన్ పాడుతున్నారు ఉంది. అప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ మీద కానీ పాస్టర్ గారితో చెప్పాను, పాస్టర్ గారు సినిమా పాటలు ట్యూన్ చేస్తున్నారంటే చాలా గట్టిగా మందలించారు. అంటే మన కొన్ని ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే, మనం ఇక్కడ ఏ పాట చేసినా ఏ పని చేసినా చర్చిలో మనం ఏ ప్రవర్తన చూసినా ఫస్ట్ ఏంటంటే చర్చికి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నమాట. దాన్ని మాత్రం చాలా మనం గుర్తించాలి. మనం ఇక్కడ డ్యాన్స్ చేసి బయట ఎక్కడో రికార్డింగ్ డ్యాన్స్ లో పాల్గొనడానికి కల్వరి ప్రార్థనా మందిర సభ్యులు ఇక్కడే డ్యాన్స్ చేస్తున్నారు, ఆ చర్చ్ అంతా అంతే అనే ముద్ర పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే దాన్ని చెప్పడం, దాన్ని ఖండించడం, ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుండేవని మనకి. మరి కుటుంబ సభ్యులకు నాకు పరిచయం నిన్నే అంటే ఇద్దరు కూడా ఏంటంటే ఒకే వారంలో 2 బర్త్లు ఇవ్వడం అన్నట్టుగా మా ఇద్దరికి కూడా ఎప్పుడు ఏంటంటే మాట పోటీ ప్రతి విషయంలోని చాలా ప్రేమ కలిగింది. అయినా కూడా అన్నని జయించాలని ఆవిడకి, నాకేమో సమాధానంగా సపోర్ట్ చేయడం, ఆవిడకేమో ప్రాబ్లం చేయడం, ఈ 2 విషయాలు జరుగుతూ ఉండేవి. అయినా ముగ్గురు మరి విన్ని అంటే నాకు అత్యధికమైన ప్రేమ.
కలర్ బట్టి కాదు కానీ ఆవిడ పనులు బట్టి అన్నకి ఎంత ధైర్యంగా చూస్తుంది. నాకు ఇప్పటికీ అత్యధికమైన ప్రేమ. మరి ఆ చిన్న రూత్ ముగ్గురు కూడా బాగా చిన్నపిల్లలు క్యారమ్ బోర్డు ఆడుకుంటేవాళ్ళు. ఈ అనుభవాలన్నీ ఎందుకు గుర్తు చేసుకున్నారంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయన్న. క్యారమ్ బోర్డు ఆడితే సమాధానం గారు నా మీద ఒక్క బోర్డు నెగ్గిన అత్యధికమైన సంతోషం. ఈ రోజు ఆయన నవ్వుతారని ఒకరు చెప్పడం జరిగింది అన్నమాట. ఆయన నవ్వుతూ ఆహా ఈ రోజు నేను పొలం మీద ఒక్క బోర్డు నెగ్గాను అని చెప్పేవాడు. ఆ నవ్వులు కళంకం లేకపోవడం, నిష్కళంకం, త్యాగం చేయడం, నిజాయితీగా ఉండడం, నీతిమంతుడిగానే ఉండడం. మనిషి ఈ భూమి మీద చాలా తక్కువ సంవత్సరాలు ఆయన జీవించారు కానీ ఎక్కువ పరిచయం చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా గుర్తొచ్చి కొద్దిగా నాకైతే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. మరి జానేంద్ర గారితో పరిచయం మరి 20 సంవత్సరాలు రెట్టింపు ఆశీర్వాదంతో సమాధాన గారు 10 సంవత్సరాలు చేస్తే జానేంద్ర గారు 20 సంవత్సరాలు ఈ పరిచర్యలో కొనసాగడం జరిగినది. దేవుడికి స్తోత్రం. సమాధానం గారు ఇంచుమించుగా మరి ఎన్నిసార్లు వెళ్ళారు? 10 సార్లు కూడా లోపై ఉంటుంది ఆయన వెళ్ళడం. మరి అంతకంతకు రెట్లు విదేశ యానం చేయడం మరి గొప్ప విషయం. అంతేకాకుండా పరిచర్యలో నమ్మకమైన పరిచర్య. ఎక్కడ వాటి నుండి ఎంత వచ్చిందో మనకి చెప్పవలసిన పని లేదు, మన దగ్గర నుండి ఎంత వచ్చిందో చెప్పవలసిన పని లేదు. ఈ మధ్య కాలంలో సంఘంలో తిరగడమే, నాకు రావాలి రావాలి ఇమ్ము ఇమ్ము అని ఒకటి అండదా. నేనేది ఎవడమే తప్ప పెట్టడం చాలా మంది చేత కావడం లేదు. అలా ఉన్న కాలంలో మరి దైవజనులు ఎవరిని కూడా ఒత్తిడి చేయకుండా చాలా స్మూత్ గా ఆయన ఉన్నంత వినయం ఎవరికి కూడదన్నమాట. నేను అనుకుంటున్నాను వినయమే దేవుడు ఏం చేస్తున్నాడు, దాన్ని హెచ్చిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా 2 రింగ్కి ఎత్తేస్తాను. ఇదేంటంటే ఎవరిని అడిగినా ఆయన అలాగే రెస్పాండ్ అవుతారనమాట. ఈ ఊళ్ళో చాలా మందికి నేను ఫోన్ చేస్తుంటాను, ఎప్పుడో టైం కుదిరినప్పుడు ఫోన్ ఎత్తరు. అంత బిజీగా ఉన్నట్టుగా ఉంటారు కానీ బిజీ ఏం కాదనమాట. ఏదో చూద్దాంలే అన్నట్టుగా పోస్ట్ పోన్ చేస్తారన్నమాట. నేను అనుకుంటున్నాను బాధ్యత అంతేకాదు, ఇట్స్ ఏ ప్రాపర్ ప్లానింగ్. దేవుని జ్ఞానం కొరకు అడిగిన తర్వాత దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. జ్ఞానము ఇమ్ము 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 అనమే కాదు, నువ్వు ప్రార్థనలో కనిపెట్టు, నీకు స్పష్టమైన ప్లానింగ్ ఇస్తాను. మీరు నిన్న జరిగిన క్రిస్మస్లో కానీ ఇవాళ జరిగిన మందిర ప్రతిష్టలో కానీ ఆయన ప్రణాళికాబద్ధం. ఇట్స్ ఏ గుడ్ ప్లానర్. పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో కింద చాలా స్పష్టంగా చెప్పాలి. అది విన్నవాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. దాన్ని విన్నవాళ్ళు దాన్ని ఏంటంటే చేస్తూ ఉండాలి. సంఘంలో మనం కూడా అభివృద్ధి చెందాలంటే పైవాడిని గౌరవిస్తూనే ఆయన మాటను ఫాలో అవుతూనే వాళ్ళు వెంబడించే వారిగా ఉండాలి. అది ఎక్కడంటే మనస వాచ కర్మేణ. అంటే పాస్టర్ గారు చెప్పినప్పుడు చిన్న జోకులు వేసుకోవడం, దానికి డైరెక్షన్ ఇవ్వడం, నోటుతో పలకడం, నొసడుతో ఎక్కిరించడం నీ జీవితానికి ఆశీర్వాదం కాదని తెలియజేస్తున్నా. నీ నోటంట, నీ మనసులో ఏదుందో అదే నీ నోటంట రావాలి. నీ నోట్లో ఏదుందో అదే పని నీలో కనిపించాలి. ఇవన్నీ దేవుడిచ్చిన జ్ఞానం అన్నమాట. దేవుడు ఇచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం దాన్ని ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం.
సంఘం యొక్క కానుకలు ప్రతి ఆ లిస్టులో పెట్టినప్పుడు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వలేకపోవడం, ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇవ్వడం, రెండు తప్పే. ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వలేకపోవడం, ఇవ్వలేకపోయినటువంటి వాళ్ళు కూడా అత్యధికంగా ఇవ్వడం. మీ స్థాయిని కొద్ది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది దేవుడికి మనం ఇచ్చేవారుగా ఉండాలని సంఘానికి నూతన మందిర ప్రతిష్ఠ రోజున మరి సంఘంతో దాదాపుగా ఇన్ని సంవత్సరాల అనుభవంతో, అంటే 93 నుండి, అంటే ఇంచుమించుగా నాకు 29 సంవత్సరాల అనుభవంతో ఈ మాటలు చెప్తున్నా. నేను మైక్ ఇచ్చి మాట్లాడడం 23వ సంవత్సరం. 2000లో నేను మైక్ ఇచ్చి నేను వాక్యం ప్రకటించడం 2000లో జరిగింది. దాన్ని నా పోలవరంలో ఉన్నటువంటి పాస్టర్ గారు నాకు దాన్ని అలవాటు చేశారు. 2000 నుండి నేను ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాలు నా పనిలో నమ్మకంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాను. దాన్ని అందరూ గౌరవిస్తారు. మరి నిన్న క్రిస్మస్ రోజున, అలాగే ఇవాళ ఆ మాట తీరు దాన్ని బట్టి నాకు పరిచయమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ చాలా నమ్మకంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను. మరి 1999లో నేను అద్దెకి ఆ ఊరి అల్లుడిగా వెళ్ళడం 25 సంవత్సరాలు. ఆ ఊరిలో 25 సంవత్సరాలు బట్టి చాలా పెళ్లిళ్ళు జరిగాయి, చాలా మంది వచ్చారు. కానీ వాడపల్లిలో బండాసీలు ఎలాగైతే మాయి గారు అందరికీ అయిపోయాడో ఆ ఊరికి నేను అల్లుడి గారు అనమాట. చిన్నపిల్లలు అయితే బావగారు అంటారు, పెద్దోళ్ళు అయితే అల్లుడి గారు అంటారన్నమాట. ఈ 25 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్న చర్చి నన్ను గౌరవించడం, ఇప్పుడు ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం, అక్కడ కూడా నన్ను గౌరవించడం, స్టేజ్ మీద క్రిటిక్ చెప్పడం, ఇవన్నీ సహజంగా నా ప్రతి సంవత్సరం ఈ 25 సంవత్సరాల్లో జరుగుతూ ఉండేవి. దేవుని మాట మనం సమయం వచ్చినప్పుడు అది సాక్షి రూపంలోనూ పాట రూపంలోనూ యథార్థంగా స్వచ్ఛంగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రకటించగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆశీర్వాదం అంటే నేను అనుకున్నది డబ్బు ఇవి కాదు, కానీ నీ మనసులో నెమ్మది ఉంటుంది. క్రీస్తు పుట్టుకంటే ముందు మన మనసులో నీ మనసు నిన్ను నిరపరాధ భావాన్ని ఎప్పుడు చేయకుండా చూడాలి. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా టీచర్ గారు నాతో డిస్కస్ చేసి చాలాసేపు బాధపడిపోయారు. ఏదైనా చిన్న తప్పు చేసి అనుకునేవారనమాట, నేను పరలోకం వెళతానా లేనా ఆయన చర్చ వచ్చి చాలా కుంగిపోయేవారనమాట. దేవుని వాక్యాన్ని తీసి ప్రవర్తనతో నేను చర్చించి చెప్పినప్పుడు ఆవిడ దేమాగోపడి చెప్పరాదు, నేను మరణిస్తే ఎక్కడికి వెళ్ళగలను, అడగలను, దేవుని సన్నిధికి వెళ్ళగలను. మనము దేవుడికి కనెక్ట్ అయ్యే విధానం, ఇందులో పవిత్రత ఉండాలి, సమాధానం ఉండాలి, మన మాట తీరులో స్పష్టత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, కళంకం లేని ఉండాలి, నీకున్నది సహాయం చేసే గుణము, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీలో మనం అలవరుచుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో మన మాటకి విలువ ఉంటుంది, మనల్ని బట్టి దేవుడికి కూడా ఆ విలువ ఉంటుంది అన్నమాట. అంటే మనల్ని బట్టి ఆయన కించపరిచే వారిగా ఉండకుండా ఉండాలని నా యొక్క కోరిక, ప్రార్థన. మరి నూతన మందిరంలో మరి ఈ విధంగా నూతనమైన వాతావరణంలో నేను అనుకున్నాను, కింద ఒకసారి ఇంకా మన సరిహద్దులు విశాలపరచాలని దేవుడు తలంచాడు. ఇవాళ మందిరం చూస్తే ఇందులో బయట వాళ్ళు ఎవరు కనపడడం లేదు, కానీ సంఘం మందిరమే ఇలా ఉన్నది. ఇంకా అంతకంత నేను పొద్దున్న మందిరం చూసానుకున్నాను అన్నమాట. మనకు ఇవ్వబడినటువంటి ఈ మందిరం అక్కడ మనం కొన్న 11 సెంట్లో పెడితే చాలా పెద్ద మందిరం వచ్చేది అనిపించింది. ఏమైనప్పటికీ దేవుడు నమ్మకంగా
ఉన్న వారికి మీ సరిహద్దులు విశాలపరచు. ఈ మందిరాన్ని రాబోయే కాలంలో ఇతను అభివృద్ధి పరచును గాక. మన సంఘాన్ని యొక్క సరిహద్దులు విశాలపరచును గాక. కాబట్టి దేవుడి చక్కని అవకాశం. మన మందిరం అన్ని సంఘాలకు ఒక మాదిరిగా ఉండేలాగా మన ప్రవర్తన ఏది చేసినా మన సంఘానికి మన దేవునికి ఏమన్నా అప్రతిష్ట తెస్తున్నామా? యూత్ పెట్టిన బట్టి, సండే స్కూల్ పెట్టిన బట్టి, సంఘాలు బట్టి ఒకసారి సరి చేసుకుంటూ మీరందరూ కూడా మనం ఒక మంచి మాదిరికరమైన జీవితంలో జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క గ్రీటింగ్స్ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అవలంబిస్తూ దేవుని మనపరుచుకున్నారు. సమయం 2:15. చాలా సమయం అయితే చాలా మందికి గలపులో రైలు కూడా పరిగెత్తున్నాయేమో అనుకుంటున్నారు. చాలా క్లుప్తంగా ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. భోజనాలు ఏర్పాటు చేస్తున్నా 5 ఇంట్లో ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తున్నారు. సో అవన్నీ తీసుకొచ్చే లోపలనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగింపు చేసుకున్నాం. మరి యొక్క మందిరము కట్టాలనేటువంటి ఆలోచన, దానికి సంబంధించినటువంటి విషయాలు మీతో క్లుప్తంగా పంచుకుంటారు. ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుండి దేవుడి సేవకులు రావటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి తెలియపరిచిన, దేవుడు వారికి చూపించిన దర్శనాన్ని పంచుకోవడం 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎలా నాకు తెలియదు, ఎప్పుడు నాకు తెలియదు, ఎలా కట్టాలి నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను. ఇలాగ ఇంచుమించు ఒక 6 సేవకులు మన యొక్క మందిరం గురించి దేవుడు తెలియజేసిన విషయాలు తెలియజేశారు. అందులో రాజేష్ గారు, మా బావగారు కూడా. అయినా నేనైతే ముందుకి ఒక అడుగు కూడా వేయలే. ఆ తర్వాత ఒకసారి ఒక రోజు నాకు దర్శనం వచ్చింది. ఉదయాన్నే నిద్ర లేచి, ఇప్పుడు బెడ్ కూడా దిగడం లేదు, నాకు గుర్తులేదు, కానీ భాషా వార్త చెప్తున్నా. ఇలాగా ఒక దర్శనం వచ్చింది. ఒక మందిరం చర్చ్ కడుతున్నట్టుగా గోడలు, కిటికీలు ఇవన్నీ కనపడ్డాయి అని చెప్తుంటే మరో క్షణం నేనే మీకు చెప్తాను అనుకుంటున్నాను, మీరు లేవలేదని వెయిట్ చేస్తున్నా. నాకు కూడా ఈయనైతే దేవుడు చూపించాడు అని తను చెప్పను. ఇంకా నేను అనుకున్నా, ఓకే, చాలా సంవత్సరాల నుంచి దేవుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మా స్వయంగా దేవుడు తెలియచేశాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయంగా అనుకోవచ్చు. కారణం ఏంటంటే మరి ఇక్కడ సందీప్ అని మా మేనల్డ్ ఉన్నాడు. నిర్వహణలో దేవుడు మంచి ఇంజనీర్గా తనని వాడుకుంటున్నాడు. ఈ విషయంలో తనను అడిగా, సందీప్ ఏం చేయాలి, ఏంటి, ఎలాగా అంటే అనయా ఇలాగా అలాగా అది తన యొక్క మరి సలహాలు, సూచనలు అవన్నీ ఇచ్చి ఇలా చేయాలి, అలా చేయాలనేటువంటి మరి విషయాలు చెప్తే దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్దామని మన యూత్ వాళ్ళతో, పెద్ద వాళ్ళతో మాట్లాడడం. ఆ తర్వాత ఒక మేస్త్రి తీసుకొచ్చారు నా దగ్గర, రవి. ముందుగా పండు ఉన్నాడు ఇక్కడ ఎక్కడన్నా. ఆ మేస్త్రి తీసుకొస్తే మేస్త్రి చెప్పాం ఎలా చేయాలి ఏంటి అంటే,
ఈ కింద గోడను తీసేసి పక్కనే ఒక 3 అడుగులు పెంచాలి. వెనకాల ఫస్ట్ ముందు పెంచుదాం అనుకున్నాం. ముందు పెంచుదాం అనుకుంటే రామకృష్ణ వచ్చి ఆ పాస్టర్ గారు ముందుకు పెంచుకోవాలి కానీ వెనకాలంగా గాలి కదా, వెనక పెంచుకోవచ్చు కదా అని ఒక సలహా ఇచ్చాడు. కనీసం నాకు ఎందుకు రాలేదండి ఈ ఆలోచన అని, ఇది చాలా బాగుంది కదండి, ఈసారి వెనక్కి పెంచుదామని అనుకున్నాం. ఆ తర్వాత ఆచరణలో వచ్చి ఎలాగో 3 రోజులు పెంచుతున్నారు కదా, ఇంకొక కొద్దిగా పెంచండి అని చెప్పేసి ఆయన ఇంకా అలా పెంచమన్నారు. సరే కదా అని అనుకోవడం. మొత్తానికి ఫైనల్ అయింది. కింద గొయ్యలు తీసేశారు, పిల్లలు లేపుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా సురేష్ విజయ్ ఇద్దరు కలిసి అన్నారు, పాస్టర్ గారికి మన పైన చర్చి పెట్టేసుకుంటే ఎలా ఉంటుందండి అని వాళ్ళిద్దరూ నా చెవులో మాట చెప్పడం జరిగింది. దేంట్రా ఇప్పుడు ఆలోచన లేదు, మన ప్లాన్ లేదు అంటే ఆలోచన చేయండి అన్నారు. ఆలోచన చేయండి అంటే సరే చెప్పి మళ్ళీ సందీప్ని పిలిచి సరే మీరు అర్జెంట్గా రా అంటే మనం వాడు అన్ని పనులు ఉన్నా వాడన్ని పక్కన పెట్టి మన నా గురించి వాడితో రావటం, వచ్చి కూర్చొని లెక్కలేసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అలాగే సలహాలు ఇవ్వటం. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తానికి మా మేస్త్రి ఫోన్లోని బాబు నువ్వు గట్టింది కొడుకు కట్టావు, ఒకసారి రాజు కొన్ని ప్లాన్లు మారిపోయి అని నడుతున్నటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా చేసేసి మళ్ళీ వేరే ప్లాన్ తెచ్చి ఆ ప్రకారంగా కట్టాలి ఇలా కట్టాలని చెప్పి మార్పులు చేర్పులు వాట కాదు రెండు కాదు ఆ మేస్త్రి అనేది చెప్తాడు. ఎన్ని ప్లాన్లు మార్చేసామో మాకే తెలియదు. అన్ని రకాలుగా మరి మార్పులు చేసాం. ఎన్ని మార్పులు చేసినా మరి రవి అయితే విసుక్కోకుండా మీరు ఏదంటే అది ఎలా చెప్తే అలా మరి చేసి మరి యొక్క మందిరం ఈ రకంగా సుందరంగా కట్టడానికి ఒకసారి కాకపోతే చేసిన టీం మరి ఒకసారి మీరు లేచిపోండి అందరూ టీం అందరూ ఇంకా యాక్చువల్ ఇంకా ఉండాలి, ముగ్గురే వచ్చారు. సో మరి చాలా అంటే చాలా డెడికేటెడ్గా మరి వారు యొక్క మందిరం యొక్క పనిని వారు చేయడం జరిగింది. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. అలాగే ఈరోజు మన యొక్క మందిరం ఇంత నీట్గా ఇంత అందంగా కనబడుతుంది అంటే దానికి కారణం ఎలివేషన్, బయట కనబడుతున్నటువంటి ఎలివేషన్. మరి అది రావడానికి కారణం ఎవరు అంటే మరి యేసుబాబు గారు నిర్మల్ నుంచి ఒకసారి ఉన్నారా? యేసుబాబు గారు ఉన్నారా? ఏమండి ఒక్కసారి బాగున్నాడు ఒక్కరి అలా గుమ్మలో రైట్. మరి వారే మనకి మంచి డిజైన్ హైదరాబాద్లో మనకి చేయించి ఆయన డిజైన్ని నాకు చూపించి ఇలాగ నాకు చేద్దామని అని చెప్పేసి అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, ఇప్పటికి డబ్బులు ఎంతైందో ఆయన నాకు చెప్పాలి. ఆ ఖర్చు ఎంతైందో పూర్తిగా ఆయనకి ఇవ్వడం. ఈ విషయంలో చాలా మరి ఆయన సహకరించారని చెప్పాలి. సో మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మన యొక్క మందిరానికి సంబంధించి పెయింట్స్ విషయంలో రామకృష్ణ అన్న అయ్యారంటే నేను ఫ్రీగా ప్రతిరోజు మరి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. నైట్ వచ్చి మరి నేను మందిరం వరకు నేను చేసి పెడతానని చాలా డబ్బుల కోసం నేను చేయను, దేవుడి కొరకు చేస్తానని ఆయన ఇంటికి రావడం. కాకపోతే త్వరగా చేయాలి, పని త్వరగా ముగించాలనే ఉద్దేశంతో ఈ లాస్ట్ వీక్ మాత్రం
మరి కూడుగోడని ఏర్పాటు చేసి త్వరగా ఈ యొక్క పనులన్నీ ముగించడం జరిగింది. మరి అలాగే కరెంట్ టీం వాళ్ళు ఎవరు వచ్చారా, వర్షవాళ్ళు, మరి వాళ్ళు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా క్వాలిటీ కంపెనీ అన్నీ కూడా మరి మంచి కొత్తలో నాకు ఏంటి ఇంత ఖరీదైన చెప్తున్నాడు, ఇంత విలువైన చెప్తున్నాడు అనుకున్నా. దాని తర్వాత ఆలోచన చేస్తే మరి ఆ క్వాలిటీని బట్టి మన్నిక అనేది చాలా ఎక్కువగా ఉండాలి. మరి ఆ విషయంలో మంచి లుక్ ఈ మాకు ఇంకా కనబడటం లేదు. ఇంకా ఫుల్గా వర్క్ పూర్తయితే అది మనకు కనబడుతుంది. సో ఎలక్ట్రీషియన్ టీం వాళ్ళకి, అలాగే మన యొక్క యూత్ బెడ్ అందులో మరి సురేష్ని ఇంకా యూత్గానే చూస్తున్నా. వారికి పెళ్ళై పిల్లలు పుట్టినా వాడిని ఇంకా యూత్గానే చూస్తున్నా. సురేష్ అలాగే విజయ్ రోజు వాళ్ళు పుట్టినవాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఏం పనులు జరిగి, ఎలా జరిగి, ఏం చేయాలి అవన్నీ వారు చూసుకోవటం. అలాగే ఈ పని మొదలైనప్పటి నుండి హాస్టల్ పిల్లలు ఈ హాస్టల్ పిల్లలు లేకపోతే ఎంత పని అయ్యేది కాదు. వాళ్ళ యొక్క శ్రమ చాలా ఉంది. అలాగే సంఘం మీ యొక్క ప్రార్థనలు, అలాగే మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరు ఎంత ఇచ్చారు అనేది ముఖ్యంగా దేవుడి కొరకు నేను ఇవ్వాలి అనేటువంటి మనసు రావడం అనేది ముఖ్యం. నేను ఎప్పుడు చెప్పేది అదే, మనం ఏం చేసామనేది కాదు దేవుడు చూసేది, చెయ్యాలి అనేటువంటి మనసు మన యొక్క తలంపు మన మనసు రావటం అది దేవుడికి ముఖ్యం. కాబట్టి మరి మీ అందరూ మీ యొక్క గుంపులు విప్పి ఈ యొక్క మందిరం నిమిత్తం ఇవ్వటం, మీరు చేయగలిగిన పని చేయటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా ఈ యొక్క మందిరం లాగా పూర్తవటానికి కారణం. అలాగే ఇంట్లో రాష్ట్రంగా పూటకి 20 మంది టీం పెట్టారు. ఈ 2 వారాల నుంచి అయితే జనరల్గా టీంలు పెడతారు ఉదయం మధ్యాహ్నం. కానీ ఈ వారం రోజుల్లో ఉదయాన్నే మళ్ళీ 11 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, మళ్ళీ నైట్ 8 గంటలకి. మొన్న రోజు అయితే రవి గారి టీం ఉదయం నైట్ 8 గంటలు స్టార్ట్ చేసి ఉదయం 8 గంటలు చేస్తానే ఉన్నారు. అర్ధరాత్రి 3 గంటలు లేవు మరి టీ పెట్టించారు. మరి టీలు వాటితో పాటు భోజనాలు, కొంతమందికి టైల్స్ పనిచేసిన వాళ్ళందరికీ భోజనాలు, ఎలివేషన్ పనిచేసిన వాళ్ళందరికీ భోజనాలు, ఇలాగున్న అన్ని విషయాల్లో సహకారం ఇవ్వటాన్ని బట్టి, అలాగే మరి యొక్క ఓపెనింగ్ విషయంలో ఈ డెకరేషన్ ఎంత బాగున్నా శుభ్రంగా ఉంది తీర్చిదిద్దారంటే ఒక్క విషయం, ఒకే ఒక విషయం నాకు తెలుసు. అదేంటంటే బెలూన్స్ చేస్తామండి అని చెప్పి విజయ్ని మనిషి ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ నేను అసలు ఊహించలేదు. ఈ స్టేజ్ కావచ్చు, కింద డెకరేషన్ కావచ్చు, మనకు కనబడుతున్న ఈ యొక్క డెకరేషన్ కావచ్చు, మరి విజయ్ అలాగే వంశీ ఇద్దరు వెళ్ళి మరి మంచిగా
కంటికి సుందరంగా కనబడటానికి వారు చేసినటువంటి ప్రయత్నం, మరి అలాగే పక్కన కనబడుతున్నటువంటి ట్రీ, నా డెకరేషన్ అయితే ఇలా ఉండదు, సింపుల్గా ఉంటుంది. చెట్టు, దానికి కొన్ని ఫాల్స్, అప్పుడు లైట్, అంతే. అది నా డెకరేషన్. కానీ మరి బావగారు అలాగే ఢిల్లీ ఇద్దరు కలిసి వారితో పాటు ఇంకా కొంతమంది మరి ట్రీని ఇంత మంచిగా డెకరేట్ చేసి మందిరంలో మంచి లుక్ రావడానికి వారు చేసినటువంటి సహాయం. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మరి మీరు చేసినటువంటి అది ఏదైనా కావచ్చు, అది దేవుడు మరి చూస్తున్నాడు. దేవుడి దగ్గర నుంచి దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మనం పొందుకోవచ్చు. ఒక్క మాట చెప్తా, ఇది దేవుడి చిత్తము అని అనటానికి కొన్ని సూచనలు చెప్తాను. సేవకులు చెప్పడం మాత్రమే కాదు, మరి ఖర్చుతో గురించి ఫస్ట్ వచ్చి నాకు వచ్చినటువంటి ఆలోచన, ఓకే ఎప్పుడో వచ్చినప్పుడు వేసినటువంటి అమౌంట్ ఉంది, నేనేమంటున్నానంటే పిల్లలకి ఉపయోగపడతాను, దాన్ని క్యాన్సిల్ చేసి ముందు నా అమౌంట్ ఇంత మందిరం కొరకు పెడదాం అని 3,24,000 వచ్చింది. అప్పటికి పైన మందిరం మైండ్లో లేదు, ఆలోచన లేదు, కిందే మహా యొక్క 5-6 లక్షల వరకేమోలే అనుకున్నా. ఆ తర్వాత కొద్దిగా ఇటు పెంచాలి అటు పెంచాలి అనేసరికి మరలా అది 5-6 లక్షల నుంచి ఒకవేళ అయితే 9-10 లక్షలు అవుతుందేమో అని కూడా చర్చలు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అప్పటికి పై మందిలో ఆలోచనలో లేదు. ఆ తర్వాత మారిపోయింది. మరి ఇప్పుడు ఇంచుమించు 18 లక్షలు దాటింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ అయ్యేసరికి ఎంత అవుతుందో తెలియదు. కాకపోతే మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడ దేవుడు పని డబ్బులు లేవు అనేటువంటి ఉద్దేశంతో కారణంతో పని ఆకుండా ఈ రోజు వరకు చేయటం, మరి కూలి అనేది తెలియదు, ఎంత వేస్తే తీసుకుని ఓటుకోండు. ఇందాక చెప్పారు యేసుబాబు గారు, ఇప్పటికి ఎంత అయిందో లెక్క కట్టలేదు. ఇంకా ఆయన నాకు చెప్పలా, నేను ఆయన పూర్తిగా ఇవ్వాల, కొంత అమౌంట్ ఇచ్చాను. ఆయన అడుగుతారా జనరల్గా డబ్బులు కూడా ఎవరు ఏం పెట్టిందో లేవు, కానీ షాప్ మళ్ళండి తీసుకెళ్ళండి అనేటువంటి ఒక మంచి మాటతో మన వారు సహకరించారు. అయితే ఇలా చెప్పినటువంటి దాని ప్రకారంగా వచ్చినటువంటి అమౌంట్, టోటల్ అమౌంట్ ఆల్మోస్ట్ 15,73,295 రూపాయలు. అది అందులో తీసుకున్నటువంటి లోన్ కూడా ఉంది. ఎలా 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 అనుకుంటూ ఉన్నారు. ఫార్మర్లో కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పారు. ఒక 100 మందికి పైకి చెప్పారు ఇలా చర్చ్ కడుతున్నాం. కాకపోతే ఎవరు నేను నాకు ఉన్నటువంటి అలవాటు ఎవరిని అడగలేదు. కాకపోతే చెప్పారంటే ఇలాగా మందిరం కడుతున్నాం, ప్రార్థన చేయండి, మీకు ఎవరైనా చేయాలనుకుంటే చేయండి అనేటువంటి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తే 5 ముందుకు వచ్చారు. 5 అందులో మీకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. చీఫ్ గారు ఉంటారు, ఫ్రాన్స్ నుంచి మన దగ్గరికి వస్తారు. 16,000 రూపాయలు ఇచ్చారు ఆయన. ఆయన దృష్టి అది ఎక్కువే, ఎందుకంటే ఆయన పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన ఎంత కష్టపడి పనిచేసుకుంటారో నాకు తెలుసు కాబట్టి ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇచ్చారు. తర్వాత దయాన్ అనేది ఒక ఆవిడ సన్నగా తలగా 3 దూరం ఆయన ఉంటాడు పక్కేస్తారు. మనకి 4-5 సార్లు వచ్చారు మన దగ్గరికి. ఆవిడ 27,280 రూపాయలు అది 2 దప్పాలకి ఇచ్చింది. ఒకసారి ఇవ్వలేదు, 2 దప్పాలకి ఇచ్చింది. ఆవిడ జనరల్ ఏంటంటే నాకని ఇచ్చేది. నేను అన్నాను, మేము మందిరం కడతాం కాబట్టి ఈ మందిరాన్ని ఉపయోగించాలనుకుంటున్నానని చెప్పేసి అన్నా. నీ ఇష్టం తీనా అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది. నేను అమెరికా మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ క్యాబ్ ఆవిడ నర్స్గా ఉండేది. ఆవిడ కూడా అంతే $141 ఇచ్చింది మొదటిసారి. అంటే ఇంచుమించు 10,000 రూపాయలు. నేను అన్నాను,
నువ్వు ఇచ్చే డబ్బులు మేము మందిరం కడుతున్నాం, మందిరానికి ఉపయోగిస్తానన్నా. ఆ అబ్బాయి బాగా నేను ఇచ్చింది నువ్వు నమ్మకంగా దేవుడి కొరకు ఖర్చు పెడతావని నమ్మకం నాకు ఉంది, కాబట్టి నీ ఇష్టం ఎలా వాడినా పర్వాలేదు అంది. నేను అన్నాను థ్యాంక్ యూ, మందిరానికే ఉపయోగిస్తానని చెప్పాను. ఆ మాట అన్నందుకు మళ్ళీ ఆడేమనుకుంది ఏంటో, నేను వచ్చే వారం మరలా ఇంకో కొంత అమౌంట్ ఇస్తాను అనేటువంటి మాట చెప్పి ఆవిడ మొదట 10,000 పంపిస్తే ఆ తర్వాత ఇంకొక ఇంచుమించు 20,000 తర్వాత మరలా పంపించడం, అలాగా మొత్తం 30,160 రూపాయలు ఆవిడ పంపించింది. తర్వాత ఒక ఆవిడ నటోషాన్ని, ఆవిడ డ్రైవర్, ఆవిడ ఒక స్కూల్ బస్ డ్రైవర్ లేడీ, ఆవిడ చాలా కష్టపడుతుంది. ఈ మందులో కర్తరామనేటువంటి విషయం చెప్పినప్పుడు ఆమె కూడా 2 సందర్భాల్లో మరి ఆవిడ పంపించినటువంటి అమౌంట్ టోటల్ అమౌంట్ 14,000 రూపాయలు పంపించింది. తర్వాత పాస్టర్ వెయిన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. 2వ అమెరికా వెళ్ళినప్పుడు క్యాంపులో మా డైరెక్టర్ ఆయన. అప్పటి నుండి 2009 నుంచి ఇప్పటివరకు ఆయన ఎప్పుడు మాట్లాడాలి నాతో. ఈ చర్చ్ గురించి చెప్పినప్పుడు ఆయనే మెసేజ్ పెట్టి ఆయన 80,000 రూపాయలు పంపించాడు. 80,760 రూపాయలు పంపించాడు ఆయన. నేను అడగల, నేను షాక్ అయ్యా, కానీ ఆయన అంత అమౌంట్ పంపించాడు. సో మొత్తానికి 1,68,000 రూపాయలు వచ్చింది. ఈవెంట్ సరిపో మన మందిరం నుంచి వచ్చినటువంటి అమౌంట్ అది సరిపోదు పూర్తిగా. అంటే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తానంటే, దేవుడు చెప్తాను ఆయన లేకపోతే ఇవన్నీ జరగవు అనేటువంటి విషయాన్ని తెలియచేయటం. నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా ముందు ఆలోచిస్తాను, 2 దేవుని కనిపెడతాను, ఆ తర్వాత ఏదైనా నేను చెప్తాను. బ్లండర్గా అంటే గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవడం. సో ఈ విషయాలలో మరి దేవుడి యొక్క సంకల్పం ఆయన చిత్తం ఉంది అని మరి నేను 100% విశ్వసించి మరి పని ప్రారంభించారు. ఆ ప్రకారంగా అన్ని విషయాలలో దేవుడు సహాయం చేసి ఎంతో నడిపించాడు. ఇంకా కొంత వస్తుంది. అది అయిన తర్వాత మరొకసారి ఈ యొక్క మందిరంలో మరొక మీటింగ్, మనం కృతజ్ఞత కూడికగా ఈ యొక్క మీటింగ్ మనము ఈ యొక్క మందిరంలో మరలా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఏర్పాటు చేసుకోబోతున్నాం. అప్పటి వరకు మరలా కిందే ప్రార్థన జరుగుతుంది. మరి ఈ సమయంలో చర్చ్ పిల్లలకి మరి ప్రతి సంవత్సరం మనం గిఫ్ట్స్ ఇస్తాం కాబట్టి ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పేరు చదవడానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి చర్చ్ పిల్లలు వేరే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి లేచి నిలబడి ఇక్కడికి వచ్చేసారు. అందరూ ఒకేసారి గిఫ్ట్లు ఇచ్చేస్తారు. మరి మీరు మీ పిల్లల్ని ముందుకు పంపించండి. మన చర్చ్ పిల్లలు మరి నిన్న సండే స్కూల్ గిఫ్ట్ రాని వారు, సండే స్కూల్ గిఫ్ట్ రాని వారు అంటే సండే స్కూల్కి వచ్చే వాళ్ళకి ఆ గిఫ్ట్లు ఇచ్చాం. సో మిగతా చిన్న పిల్లలు 1 రోజు బిడ్డ అయినా సరే 10th క్లాస్ వరకు చదివేటువంటి పిల్లలందరూ లేచి నిలబడి మరి అందరూ ముందుకు రండి. మీ అందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గొప్ప సుదర్శన ఈ యొక్క గిఫ్ట్స్ అన్ని కూడా తాను ఏర్పాటు చేసింది. దేవుడు ఆమెను దీవించును గాక. పిల్లలు
రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేను ఉండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేను ఉండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నువ్వే లేకుండా నేను ఉండాలేనయ్యా కూడా ప్రార్థన భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కరి తింటాం లేకపోతే అందరూ అందరూ మొదలు ఎప్పుడైనా ఫోటో దిగడానికి మనం ప్రయత్నించాలో. సో ఈ సమయంలో మన తాపి పని చేసినటువంటి వాళ్ళ టీంకి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ప్రార్థన తర్వాత మీకు ఇస్తాను. ఇక్కడే ఉన్నాయి, చర్చలో ఉన్నాయి, ఫోన్ చేసుకున్నారు. అలాగే గేమ్స్ కి సంబంధించి రెండు గేమ్స్ 3 గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్ వాళ్ళకి కూడా నేను అనౌన్స్ చేస్తాను. గిఫ్ట్లు మీకు భోజనం అయిన తర్వాత మీకు అందజేస్తాను. జస్ట్ అనౌన్స్ మాత్రమే. లెమనెడ్ స్పూన్ లో జూనియర్స్ లో ఫస్ట్ నైసా చెప్పడం విక్కీ, థర్డ్ జాయ్. వీళ్ళు జూనియర్స్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు. స్నోబాల్ లో జూనియర్స్ లో ఫస్ట్ జాయ్ వచ్చాడు, సెకండ్ నైసా అండ్ సాంతిల్ వచ్చారు, థర్డ్ విక్కీ, బ్లెస్సీ, యాని ముగ్గురు థర్డ్ వచ్చారు. ఇదే లెమనెడ్ స్పూన్ లో సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ నగేష్, సెకండ్ ప్రైజ్ గుణశేఖర్, థర్డ్ ప్రైజ్ పి నైసి. రన్నింగ్ లో జూనియర్స్ లో ఫస్ట్ సాత్విక్, సెకండ్ విక్కీ, థర్డ్ నైసా. స్నోబాల్ లో సీనియర్స్ లో ఫస్ట్ గుణశేఖర్, సెకండ్ క్యాటీ, థర్డ్ పవన్, ప్రదీప్, విలియమ్స్, రగేష్. నలుగురు థర్డ్. రన్నింగ్ లో సీనియర్స్ లో ఫస్ట్ పవన్ వచ్చాడు, సెకండ్ ప్రదీప్, థర్డ్ విలియమ్స్. ఓకే, సో ఈ గిఫ్ట్స్ అన్ని భోజనం అయిన తర్వాత ఇస్తాం. టైం ఎక్కువైంది కాబట్టి మన సభ్యులు ముగింపు మాటలు రాజేశ్వర. చాలా మంచిది. దేవుడు నామాన్ని మహిమకరంగా గాక. ఈ ఆలయ ప్రతిష్ట ఆరాధన దేవుడితో మహిమకరంగా దివ్యకరంగా జరిగించుకోవడానికి దేవుడు నామాన్ని చూపిస్తున్నాం. అదే మరి ఈ విషయం మనం విన్నాం. ఈ మందిరం యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో మాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా ప్రయాసపడ్డారు. సో కాబట్టి దేవుడి సేవకుని గౌరవించుట, దేవుడి సేవకుని సన్మానించుట ఎంతైనా గొప్ప విషయము, ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి మేము ఫ్యామిలీ తరఫున మన ఇష్టం వాళ్ళకి దేవుడి సేవకుల్ని గౌరవించాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి దయవించి పాస్టర్ గారు అలాగే పాస్టర్ గారు ఇద్దరు కూడా స్టేజ్ ఉన్నట్లయితే వారి ఇరువురిని దేవుడి నామ మహిమార్థమై దేవుడి సన్నిధిలో ఈ నూతన ఆలయం ప్రతిష్ఠించాలని మధ్యశ్రేణిగా వారిని గౌరవించాలని ఆశ కలిగి ఉన్నాం. కార్యక్రమాన్ని ముగించుకున్నాం. నరేంద్ర గారు వచ్చి ముందు ప్రారంభం చేయవలసిందిగా
వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రాజేష్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ ఆలయ ప్రతిష్ఠ ఎంత ఘనంగా అద్భుతంగా జరిగించడానికి ఒకసారి క్లాస్ ఆకాశములకు మహాకాశములపై అత్యున్నతులుగా నిత్యము స్తుతింపబడుతూ నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి మహోన్నతులను పొందనంటున్నాను దేవా. నేను ఆరాధించిన నిమిత్తమై, నేను సేవించిన నిమిత్తమై, నేను పూజించిన నిమిత్తమై తండ్రి, నన్ను నీ సంకల్పము చొప్పున నువ్వు ఏర్పరిచినటువంటి ఈ నూతన మందిరాన్ని బట్టి నీ పొందనాలు ప్రభువా. ఈ మందిరము దేవా నీ నామం అభిమానమై ప్రభువా నన్ను ప్రతిష్ఠ చేసేలా ఈ ప్రతిష్ఠ జరిగినటువంటి మందిరము దీవించును. ఈ మందిరంలో దేవా నీ పరిశుద్ధతయు నీ నామమును ప్రభుత్వం నీ మనస్సును నీ దృష్టిని ప్రభుదేవా నిశ్చయ మందిరంలో నుంచి నీ మహిమ కలిగిన మందిరముగా నీ మహిమతో నింపబడినటువంటి పరిశుద్ధత కలిగిన మందిరముగా ఆశీర్వదించి దీవించుకొని ఈ మందిరం అడుగుపెట్టే ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు దీవించబడినట్లుగా ప్రభువా. ఈ మందిరం క్షేమం కలిగిన వర్ధి ఉన్నట్లుగా ప్రభువా. నీ కనికరం ఎల్లప్పుడూ మందిరం పడించుకున్నాను. నీ దృష్టి ఎల్లప్పుడూ మందిరం పడించుకునేవాడు. ఈ మందిరం ఆశీర్వదించుకొని ఈ మందిరం అడుగుపెట్టే ప్రతి బిడ్డ ప్రతి యొక్క దేవతగా ఆశీర్వదింపబడుతూ ఈ నామములను ఘనముగా జీవించుకున్నా దీవించుకొని గ్రామంలో దేవా ఈ ప్రాంతం అన్నిటికీ కూడా ఈ మందిరాన్ని ఆశీర్వాదకరమైన మందిరముగా దేవుడు అభిషేకించడానికి నేను వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు అభిషేకించడానికి మహిమ చెల్లిస్తున్నానా. ఈ ప్రతిష్ఠితులు ఎంతగా గొప్ప ఘనంగా దేవ ఆశీర్వాదకంగా దీవెనకంగా జరిగించడానికి స్థుతులు చెల్లిస్తున్నాం. దేవాన్ని మందిరమేగా కన్స్ట్రక్షన్ నిమిత్తమై ప్రతి హస్తమును ఆశీర్వదించమని దేవా మెండుగా దూరంతర ఫలము వారు దేవాతని పొందుకుని సహాయం చేయగలుగుతూ దేవాతని సేవకులను బట్టి సేవకులను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ఎందుకని కనపరుస్తున్నాము. దేవుని వారికి ఇచ్చినటువంటి దేవాతని పిలుపుని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు. దేవానికి తోడైపోవద్దని నాన్న నీ ఆలోచన చొప్పున నీ ఆత్మచరణ అనిపించినందుకే కోట్ల వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాన్న ఉన్నవారు అనువారమైన దేవుడు ఈ మహోన్నతమైన కృపను ఉన్నటువంటి ఈ మందిర ప్రతిష్ఠ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వాన్ని వారికి బిడ్డలను ఆశీర్వదించడం రోజు ఆశీర్వదించబడిన కుటుంబాలను మేలుతో నింపబడి ఈ మంత్రి మీద వెలుగు ఈ మంత్రి యొక్క ప్రభావము ఈ మంత్రి మీద మహిమ ఇక్కడ చదవలసిన ప్రతి ఒక్కరిపై నిలిచినగాక ప్రతి ఒక్కరిని తాకునుగాక ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపునుగాక దేవా నిలిచమని వెలుగుతో నింపబడదు సమస్తం నీకే అప్పగించుకుంటూ మహోన్నతుల మహిమ కలిగిన దేవుడు సమీక్షణ తేజస్సు ఆశించు అమరాత్తులు కలిగిన వాడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించుచు ప్రార్థించి అడిగి పొందినాము సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపాక్షేమములను మనలో మనతో నివాసము చేయుడు మన కొరకే భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంకల్పము అది కనికరము అది క్షేమము అది సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని ప్రేమించిన ప్రతి బిడ్డలను దేవునికి ఇస్తున్న వారికి ఈ నూతన మందిరంలో అడుగుపెట్టి దేవుని ఆరాధించిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయండి. దేవుని మీదతో దేవుని కనికరముతో నింపి దేవుని మందిరంలో నాటబడిన వారి వర్తుల వల్ల దేవుని శ్రేయుడుగాక దేవుడు దీవించుగాక నవీన క్షేమముగాక దేవుని మందిరంలో నిత్యముగా పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఉండుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరి చర్చిలో భోజనాలు ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి వెళ్ళి కింద కూర్చుకోవడానికి చర్చిలో భోజనం చేయండి.